ఎంత అద్భుత దానము ఆనంద దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం ఎంత అద్భుత దానము ఆనంద దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఇది ఎందుకు రాసిన ప్రభును మనము ఆరాధించక ముందు దేవుని వాక్యములో నుండి కొన్ని వాక్య భాగాలు మనం చదువుకొని ప్రభును మనము ఆరాధిస్తాము. ఆరాధనకు మనకు ఆధారం అనేది చాలా అవసరం కదా. వ్యక్తిగతంగా ఆరాధన చేస్తూ ఉంటాము, మౌనంగా ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం, అది వేరే. సమాజముగా మనం కూడుకున్నప్పుడు ప్రభును ఆరాధించడానికి వాక్యాన్ని మనము చదువుకొని తర్వాత ప్రభును మనం ఆరాధిస్తాం. కొంతమంది ఆరాధన చేస్తారు, ఆరాధన అంటే ప్రక్కన వాళ్ళు చేసినప్పుడు విని ఆరాధన అంటే ఇంతే కదా, నేను కూడా చేయాలా అని మనం ఆరాధించే వారంగా ఉంటాం. ఆరాధించేటువంటి వ్యక్తి సంపూర్ణంగా రక్షణ అనుభవంతో ప్రభును మనము ఆరాధించేటువంటి వారంగా ఉంటాం. ఎట్లా? రక్షణ అనుభవం చేత ఆరాధించాలి. సంపూర్ణంగా మనము లోకం నుండి వేరై ప్రభును మనం ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడి దృష్టికి అంగీకారముగా ఉంటుంది. మనకు కూడా ఆనందం, సంతోషం కలుగుతుంది. ఒకే లేదు నేర్చుకున్న ఆరాధన చేసి లేక ఆరాధన అంటే ఇంతే కదా, అప్పుడు తెలుసో తెలియకనో బాప్తిసం తీసుకున్నా, పోయిన వారం ఆరాధన చేసినా ఈ వారం చేయకుంటే ఏమనుకుంటారో, ఎవరో ఏమనుకుంటారోనని ఆరాధన చేయొద్దు. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగి నీ ఆరాధన ఆయనకు అంగీకారం అవునట్లుగా, ఆయన నిన్ను అంగీకరించినట్లుగా నీవు ఆత్మసత్యముతో ప్రభునే చేయాలా ఆరాధించు. అప్పుడు దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు, నీకు కూడా సంతోషం కలుగుతుంది. ఒక మాట చదువుదామా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము మనం అందరం కలిసి చదువుదాం. మనకు తెలిసినటువంటి భాగమే. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. గట్టిగా బిగ్గరగా మళ్ళీ చదువుదాం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం, మోకరించండి. మహాప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాలము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లు, పూజించినట్లు మాకు అనుగ్రహించిన సజీవత్వాన్ని బట్టి స్తోత్రాలు.
ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినారు. వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. నన్ను మరుగు చేయి. నిర్గమాకాండం 4:12, మత్తయి సువార్త 10:20, లూకా సువార్త 21:15 వచనం నా పక్షముగా నెరవేర్చి, యెషయా 51:16 నా పక్షంగా నెరవేర్చి, ఈ సమయంలో సార్వత్రిక సంఘములో ఎక్కడెక్కడైతే మీ దాసులు నిలబడబోతున్నారో వారందరినీ కూడా మీ ఆత్మచేత అభిషేకించి నీ వాగ్దాలు నెరవేర్చి మీరు మహిమ పొందండి. చదవనటువంటి భాగము వివరించుటకు నేను అయోగ్యుడను. నన్ను మీరు కరుణించి మరుగు చేసి వాడుకోవలసిందిగా ప్రార్థిస్తూ మీ ఆత్మచేత నన్ను బలపరచుము. మీ నోటికి బూరగా నన్ను వాడుకొని నా నోటికి మీరు తోడై ఉండండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసు, చూడగలిగే కన్నులు, ఆరాధించే ఆత్మ నాలో మాలో కలిగించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగము మనకు చాలా పరిచయమైనటువంటి వాక్యమే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అంటే దాదాపుగా గుర్తొస్తుంది కదా. ఏం గుర్తొస్తుంది? అక్కడంతా అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు అనేటువంటి మాట బాగా గుర్తొస్తుంది. ఇక్కడ రానటువంటి సంగతి ఎక్కడ చూచినను ఏమంట? గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ప్రియ సహోదర సోదరి, మానవుని యొక్క జీవితంలో ఎక్కడ చూసినా అంటే శరీరం అంతా కూడా మానవుడు గాయములతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పైన ఎలాగ గాయాలైతే వచ్చినాయి, పైన భాగం గమనిస్తే దేవుని యొక్క మాట వినకుండా దేవుని మాటను పెడచెవిన పెట్టి వారి ఇష్టానుసారంగా దేవుని పైన తిరుగుబాటు చేసి వారికి గాయములు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గాయాలు ఎలాగున్నాయంట? అరికాలు మొదలుకొని తల వరకు అంటే మొత్తం శరీరం అంతా కూడా గాయములతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం కాలేదంటే అవి కట్టబడలేదు, పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అనగా మానవుని యొక్క పాపము మరి పరిహరించబడుకోకుండా అలాగనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పాపపు గాయములు, ఈ గాయాలు ఎలా మానవునికి తగులుతూ వచ్చినాయి, ఎవరు గాయం చేస్తూ వచ్చినారు, ఎందుకు గాయమైంది, దేవుని వాక్యంలో మనం గమనిస్తే ప్రియమైన సహోదర సోదరి, లేఖనాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎందుకు గాయమైంది, ఎలా గాయమైంది, ఆ గాయం ఎలా ఉంది మానవుల్లో అని మనం గమనిస్తే చదవండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం నుండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం నుండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరించగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడువాడు ఎవడు లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు కూడా నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున
నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. ఎవరు చేశారంట గాయము? ఎవరు చేశారట? చదివినాం కదా వాక్యము. ఎవరు చేశారు గాయము? దేవుడే గాయం చేసినాడు. దేన్ని బట్టి గాయం చేసినాడు? నీ పాపములు విస్తరించగా, దేవుని పైన తిరుగుబాటు చేసి, దేవుని మాట ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి, పాపం చేయడం ద్వారా మానవుడు దేవుని యొక్క మహిమ నుండి వెడలిపోయిన తర్వాత మానవునికి దేవుడే ఆ పాపానికి శిక్ష గాయపరిచినట్లుగా మనం చూస్తాం. గాయానికి ఏమి లేదంట, చికిత్స లేదు, మందు కూడా లేదు అంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గాయం ఉంది అంటే మనుషుని యొక్క నిలువెల్ల అనగా పాపము చేత మానవుడు నింపబడి ఆ గాయము ఎంతో బాధకరమైనదిగా మనం చూస్తాం కదా. ఏమంటాడు? నీ గాయము బాధకరమైనది. ఆ బాధ నివారణ చేయడానికి ఎవరు లేరు. ఎవరు నీ గాయాన్ని మాన్పేటువంటి వారు లేరు. ఎవరు నీ గాయానికి చికిత్స చేయడానికి ఔషధం కూడా లేదు, ఏ మందు లేదు. ఇప్పుడు ఉదాహరణకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పలాని అనారోగ్యం ఉంది అంటే, పలాని బాధ నాకు కలుగుతుంది అంటే దానికి తగిన శిక్ష ఉంది, దానికి తగినటువంటి ఔషధం ఉంది, దానికి తగినటువంటి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, లేకపోతే నీ శరీరంలో ఒక భాగం పాడైపోయిందంటే దాన్ని కటింగ్ చేసి తొలగించి పడేసి దానివల్ల కూర్పేసి బాగు చేసేటువంటి డాక్టర్ ఉన్నాడు. కానీ నీ నా పాపను విస్తరించగా శత్రువును కొట్టినట్లుగా దేవుడు కొట్టి గాయం చేస్తాడంట. ఆ గాయము బాధకరమైనది. నీవు నేను ప్రియమైన సోదర సోదరి, ఈ పాపాన్ని బట్టి చేయుంటే గాయము ఎంతో బాధకరమైనది. ఆ పాపాలు విస్తరించినప్పుడు శత్రువును కొట్టినట్టుగా నీ గొప్ప దోషును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి ఉన్నా. ఇంకెక్కడ లేదు మందు అని ప్రభు చెప్తా ఉన్నాడు. వాస్తవమేనా? ముందే చెప్పండి, నా పాప రోగం పోవడానికి నాకు ఇంజక్షన్ వేయ డాక్టర్ అంటే బేసాడా? ఏ పలకరే? ఏ డాక్టర్ లేడు, దానికి మందే లేదు. ప్రభు అన్నాడు, నీ గాయాలకు చికిత్స చేయదగిన ఔషధమే, ఆ మందే లేదు, నీకు నివారణ కాదు. ఏ గాయం అంటది? గుర్తుపెట్టుకో, ఏ గాయం అంట? బాధకరమైనటువంటి గాయము. అదే గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. అదే గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం. కటకట నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగిలినదే అనుకొని నేను దాన్ని సహించుదును. కటకట నా గాయము ఏం పెడుతుందంట? గాయమైనాక నొప్పి ఉంటుంది కదా కదా. నా గాయము కటకట నేను గాయపడి తిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. ప్రియమైన సోదర సోదరి, ఈ గాయము నొప్పి పెట్టేదిగా, బాధ కలిగించేదిగా, మనిషికి నెమ్మది లేకోకుండా చేస్తూ ఉంది గాయము. ఏ గాయం అది? పాపపు గాయము. దాన్ని నేను సహిస్తాను, సహించుకుంటా ఉన్నాడు మానవుడు. ఎంత గాయము, ఎంత నొప్పి పెట్టినా, ఎంత బాధ కలిగించినా అసలైనటువంటి చికిత్స చేసుకోవడానికి చేతగాక ఎక్కడెక్కడో వెళ్ళి ఆ బాధను నివారణ చేసుకోవడానికి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదర సోదరి, ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆ బాధను లేక ఆ నొప్పిని నివారణ చేసుకోవడానికి
మానవుడు ప్రయాసపడతా ఉన్నాడు. ప్రయాస అంతా ఏమంట? వ్యర్థమే. నీ నొప్పికి లేక నీ బాధకు నివారణ లేదు. ఉందండి. 14వ అధ్యాయము 17వ వచనం. 14వ అధ్యాయం అదే గ్రంథం 17వ వచనం. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది దివారాత్రములు మానక నా కళ్ళ నుండి కన్నీరు కారుచున్నది. ఏమంట? కన్యక, ప్రేమైన సోదర సోదరి, దేవుడు సంఘాన్ని ఒక కన్యకు, ఒక స్త్రీకి పోల్చి చెప్తా వచ్చినాడు. జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన ఏం చేయబడతా ఉందంట? పీడించబడతా ఉంది. పిండబడి కాదమ్మా, పీడింపబడతా ఉంది కదా. ఘోరమైన గాయము నుండి ఉన్నది, దివారాత్రములు మానక కన్నీరు విడుస్తావు. ఈ గాయమును ప్రేమైన సోదర సోదరి మాన్పించుకోవడానికి ఎన్నెన్నో ఉపద్రవం వలన పీడించబడుతూ దానికి తగినటువంటి చికిత్స కొరకై మానవుడు ఎంతో ప్రయాసపడతా ఉన్నాడు. ఈ గాయము ఎలాంటి గాయం అంటే ఇది ఘోరమైన గాయం. ఎంత ఘోరమైనదో ప్రేమైన సోదర సోదరి. దేవుని వాక్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినుకోకుండా ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన తర్వాత కూడా వారు జీవగల దేవుని విడిచిపెట్టి జీవము లేని వాటిని వారు ఆరాధిస్తూ దేవునికి మహిమకరంగా జీవించవలసిన వ్యక్తులు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తూ వచ్చినారో, ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చినారో, ఎప్పుడైతే చేయరాని కార్యాలు చేస్తూ వచ్చినాడో దేవుడి గాయాలన్నీ కూడా వారికి కలిగిస్తూ వచ్చినాడు. అందును బట్టి ఆ గాయం ద్వారా ఏమవుతుందంట? రాత్రింబవళ్ళు, దివారాత్రులు అంటే రేయింబగళ్ళు అని అర్థం. నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఎలా ఈ గాయం మానిపోతుంది అనేటువంటి అర్థమే కానిటువంటి స్థితిలో ప్రజలు, దేవుని ప్రజలు ఉంటున్నారు. అలాంటి సమయంలో ప్రియ సోదర సోదరి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మానవునికి గాయము బాధకరమైనది, మొట్టమొదటిది. రెండవది నొప్పి పుట్టించేటువంటి గాయము. మూడవది ఘోరమైన గాయం. ఈ ఘోరమైన గాయం కలిగినటువంటి మానవుడు నివారణ కొరకై ఎన్ని ప్రయాసలు పడుతూ వచ్చినప్పుడు కూడా నివారణ లేనే లే. ఎందుకు లేదంటాడు? చూడండి ఒక మాట. అదే 46వ అధ్యాయము, ఇర్మియా 46వ అధ్యాయము 11వ వచనం. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనినను, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనినను వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. ప్రియమైన సోదర సోదరి, కన్యక గిలాదునకు వెళ్ళి, గుగ్గిలము అనగా మందు, ఎంత దూర దేశానికి వెళ్ళి ఎక్కడెక్కడో ప్రయాసపడి ఒకవేళ మందు తెచ్చుకొనినా, ఆ ఔషధాన్ని నువ్వు రాసుకొనినా వ్యర్థమే అంటున్నాడు దేవుడు కదా. కారణం ఏంటంట? చికిత్స కలగదు, లేదా గాయానికి చికిత్స. ప్రేమైన సోదర సోదరి, ఆ గాయములకు చికిత్స ఎక్కడ నీకు దొరుకుతుందో అక్కడికి వెళ్తేనే నీకు నివారణ కలుగుతుంది. నాలుగవదిగా మనం గమనిస్తే నహూము గ్రంథము
నహూము గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. అశ్షూరు రాజా నహూము గ్రంథమేనమ్మా. నహూము గ్రంథం 3వ అధ్యాయము 18-19 చదువు. అశ్షూరు రాజా నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతం మీద చెదిరిపోయిరి, వారి సమకూర్చువాడు ఒకడు లేడు. నీకు కలిగిన దెబ్బ ఏమంటండి? నీకు కలిగినటువంటి గాయము చదువుమా. దెబ్బ బహు చెడ్డది, నీ గాయములకు చేస్తాడా? ఎవడును చేయచాలడు. ఎవరికి లేదు అధికారం? ఉందండి అధికారం? ఎవరికి లేదు. ఇంకెట్లా ఈ గాయములను మాన్పడానికి ప్రియమైన సోదర సోదరి, ఆ గాయానికి చికిత్స లేదు అంటున్నాడు దేవుడు. ఎందుకు లేదంటున్నాడు? గాయము చేసింది ఆయనే, గాయాన్ని కట్టవలసిన వాడు ఆయన. అందుకు వరకు చాలా బహు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నీ దెబ్బ, మొట్టమొదటి దెబ్బ ఎలాంటిది? బాధకరమైనది. రెండవది నొప్పి పుట్టించేటువంటి దెబ్బ. మూడవది ఘోరమైనది. నాలుగవది బహు చెడ్డది. ఎలా జరిగిందంట కార్యము? 38వ అధ్యాయం కీర్తనలు 38వ అధ్యాయము 5వ వచనం. దావీదు ఒక మాట అంటాడు అక్కడ. ఎలా గాయాలు కలుగుతా వచ్చినాయంట? చదవాలా తీసిన వాళ్ళు. 38:5. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఎలా కలిగినాయంట? ఎలా కలిగినాయి గాయాలు? నా మూర్ఖత వలన నా గాయములు ఎలాంటివంటండి? దుర్వాసన కలిగి స్రవిస్తూ ఉన్నాయి. దానికి నివారణ లే. ఆరాధన చేయండి అంటే మనం ఏం చేస్తామంటే, ఆరాధన అంటే ఏంది? ఆరాధన ప్రభువుని చేస్తున్నాం మనం. ఆరాధన అంటే ఏంది? ఎందుకు చేస్తున్నాం ప్రభువుకు? ఆరాధన చేయడం అంటే మనకు దేవుడు చేసినటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి, మనలో కలిగించినటువంటి ఆయన నూతన కార్యాన్ని బట్టి మన జీవితం మార్చబడటం ద్వారా, మన పాపాలు క్షమించబడటం ద్వారా మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధన చేసేటప్పుడు మనం ఏమని చేయాలా? ప్రభువా, నా కొరకు నీవు చనిపోయినావు, నన్ను రక్షించినావు, నీ రక్తం చేత నా పాపాన్ని కడిగి నన్ను క్షమించి పరిశుద్ధపరిచి నీ బిడ్డగా చేసినందుకై నా స్తుతి, నా ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి అని చేయాలి. మీరు కొంతమంది ఏంటి చేశారు? కొంతమంది మా పాపం కొరకై, మేము చేసిన పాపం కొరకై, మేమంటే నువ్వు నేను కలిసా? నా పాపం కొరకై నువ్వు శిలువలో మరణించి, నన్ను ప్రేమించి నా కొరకు నువ్వు మరణించి, ఆ రక్తం చేత నాకు ఇచ్చిన విడుదల, విమోచన, పాప క్షమాపణకై నా స్తుతి ఆరాధన మీకే రాదు కొంతమందికి. నా పాపం అంటే ఏమనుకుంటాడో సేవకుడు, ఏం పాపం చేసినా అనుకుంటాడు ఏమని, మా పాపం అని అందరినీ కలుపుకుంటారు. అట్లా ఆరాధన చేయి. 5వ గాయం గమనిస్తాం, సమయం అయిపోతుంది. మీకా గ్రంథము 1వ అధ్యాయం. మీకా గ్రంథం 1వ అధ్యాయము 9-10 చదువుదాం. 9. అతడు వారితో ఇట్లా నేను క్షమించి, నేను యోన చదువుతాను. చదువుమా.
దానికి తగిలిన గాయములు ముందు వచ్చిన చదువుమా, ఏని చదువు. దీన్ని చూసి నేను కేకలు వేయచ్చు ప్రలాపించుచున్నాను, ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను, నిప్పుకోడి మూలుగుచున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరములు, ఆ యూదాకు తగిలి ఉన్నవి నా జనుల గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. ఏం గాయమంట? మరణకరమైనటువంటి గాయములు. ప్రియులారా గమనించు, ఈ మరణకరమైనటువంటి గాయాలు పోగొట్టుకోవడానికి 8వ వచనంలో దీన్ని చూసి నేను కేకలు వేయచ్చు ప్రలాపించుచున్నాను, ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను, నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుతూ ఉన్నాను. ఒక మాట చెప్తా, నేను ప్రభువుని అంగీకరించక ముందు నేనేం చేయాలా? అన్ని అలవాట్లు, ఈ అలవాటు ఉంది ఆ అలవాటు లేదనకుండా చిన్న వయసు నుండే వివాహమైంది, అప్పుడు ఇంకా పిల్లలు పుట్టలే, ప్రేమైన సోదరి బాగా స్నేహితులందరూ కలిసి బాగా తిని తాగి మరి ఏమంటారు ఎంజాయ్ చేయాలా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ముసలి ఏం చేస్తావు కదా, యవన కాలం మీద బాగా తిని తాగి ఆడి, దేవుని వాక్యంలో కూడా ఉంది కదా, క్రైస్తవుని కాబట్టి కొంత అంతంత అక్కడ చెప్పినప్పుడు వినేవాడి, యవనుడా కదా, ఉందే లేదా, నీ ఇష్టం వచ్చేట్టు తిని తాగి తిరుగు అని ఉంది కదా, కాబట్టి తినాలా తాగాలా లేదా, ఇట్లా ఆలోచించి అట్లా చెప్పేవాడిని నేను. చివరికి ప్రేమైన సోదరి అంటే ఈ నిప్పుకోళ్ళు అరిచినట్టు, ఇంకా నక్కలు అరిచినట్లుగా, నిప్పుకోడు మూలునట్లుగా అనే దానికి చెప్తున్నాను అన్నమాట. చెట్టు చివరికి ఎట్ట చేయాలరా, నా ఫ్రెండ్ కూడా ఏం చేసి అనుకుంటాం రా, ఈ చిన్న వయసులో ఈ విధంగా తాగుతా ఉన్నాం మనం, ఏం చేయాలంటే ఒక మార్గం ఉంది నా అన్నాడు వాడు. మీరేమనుకుంటారు ఒక మార్గం అంటే? చెప్పండి, ఏమనుకుంటారు? యేసు మార్గం అనుకుంటారు కదా, అది కాదు వాడు చెప్పింది. ఒక మార్గం ఉంది అంటే ఏ మార్గం చెప్పారంటే, అయ్యప్ప సామాన్లు వేసుకొని శివరానికి పోయొచ్చే అన్నీ మానుకుంటాం నా అన్నాడు వాడు. రాత్రి తాగుతాం, మాట్లాడుకున్నాము, తెల్లవారి మాల వేసుకున్నాము, అంతే. ఇంక ఇది ఏది చేయాలి మంచి పని అంటే ఇంకా ఆలస్యం లేకుండా చేస్తాను అనమాట. 41 రోజు మండలం పూర్తి చేయాలా, 41వ రోజున ఇరుముడి కట్టుకొని టెంకాయలన్నీ నెత్తిన పెట్టుకొని పోవాలా. అది పంపా నది వరకు వెహికల్ పోతుంది. అక్కడ నుండి ఇంకా దాదాపుగా కాలినడకే చాలా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా, అదంతా నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ పోయేటప్పుడు మనం అరుస్తుంది అనుకో, అరుచా అంటారు అనమాట. నేను కూడా అరిచి కాళ్ళన్నీ మోకాళ్ళు పట్టుకుపోయి పైకి పోయి ఆ టెంకాయలన్నీ ఆడొకటి కొట్టి ఇంటికి వచ్చి మళ్ళీ మంత్రాలయం పోయి గుండు చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికి 51 రోజు అయింది. ఎట్లా అరిచిన, నక్కలు అరిచినట్లుగా అడవిలో అంత అడివేది. ఒక పక్క సింహాలు అరుచుంటాయి, మన సభ్యుడిని వీళ్ళు అరుచుంటారు అన్నమాట. అయ్యప్పో అరిచి చేరుకునేట్టు తిరిగేమో లచ్చనంగా ఇంటికి వచ్చినాం. బాగా తాగి తినేవాని కాబట్టి ఆరో గుండు చేసుకుని సాయంత్రం మళ్ళీ మామూలుగా మందు కింద కొట్టి ఇంటికి పోయి బాగా తిని పండుకొని సిగరెట్ తాగుతా. అప్పుడు ఆలోచన చేసిన ఏమని, 41 రోజు 2 పూట్ల స్నానము, 3 పూట్ల పూజ, 1 పూట భోజనము, కాళ్ళకు చెప్పులు లేకుండా, బిడ్డ గణపనే స్వామి అనడమే, కొడుకు గణపనే స్వామి అనడమే, మామ గణపనే స్వామి అనడమే, పెన్లాని స్వామి అనడమే, ఇంత భక్తి వైరాగ్యం జరిగించి
నాతో పాటు ఇద్దరు కోంటూళ్ళ పిల్లలు, ఒకడు రెడ్డిస్ పిల్లలు, ఒకడు అర్జున పిల్లలు, ఒక ఎరికల పిల్లలు, అందరూ కలిసి చేసుకునేవాడు. అందరూ పెద్ద తాగుడుపోతున్నాం, అందరం కలిసి మాట్లాడుకునేం, అందరం కలిసి చేసుకునేం అనమాట. ఆ కోమటోళ్ళు అయితే నన్ను చూసి ఎవరి వాడు మేలు కదరా, క్రిస్టియన్స్ అయినా కూడా ఎంత భక్తిగా ఉన్నాడు వాడు, ఎంత భక్తి వైరాగ్యం జరిగిస్తున్నాడు, మీరుండారు నా సిగ్గు లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ సామును తిడతారు. వాళ్ళు ఎందుకు తిరుగుతారో తెలియదు, నన్నైతే చాలా మెచ్చుకున్నారు అనమాట. ఇరుముడి కట్టుకుని పోయేటప్పుడు ఊరంతా నా కాళ్ళకు ముక్కినారు. కొండాపురంలో ఊరంతా నా కాళ్ళకు ముక్కి లెక్క ఇచ్చి ఆ లెక్క ఆడేయాలంట. వీళ్ళు ఇచ్చే లెక్క దావులో ఖర్చు పెట్టుకునే తిన్నంత తినే తాగేంత తాగేది, మిగిలిన ఆడేసి వచ్చేదంట. అది పద్ధతి అంట, అది చేసినాడు నేను కూడా, కాబట్టి చెప్తా ఉంటాను అన్నమాట. ఏ గాయం తగిలేలాగా అరిచినాడు? మరణకరమైనటువంటి గాయములు కలగగా నక్కలు అరిచినట్లుగా, నిప్పుగోళ్ళు అరిచినట్లుగా మూలుగుతూ అరుస్తూ ఈ గాయానికి చికిత్స కావాలి. తిరిగి వచ్చిన సాయంత్రం మరలా ఏమిరా ఇంత పని చేస్తే 41 రోజు ఈ పూజ సామాగ్రి అంతా ఇదంతా చేస్తే భక్తి వైరాగ్యం జరిగిస్తే నాకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమి అని నేను ఆలోచన చేస్తే 8,000 అప్పు అయింది. పోయి ఇచ్చినాక 8,000 అప్పు అయింది. తలకాయ చేయబోతే గుండె అయింది. గుండె అయింది కానీ గుణం మారలే. కారణం ఏంటి? ప్రియమైన సోదర సోదరి, మానవుడు చేసిన పాపము కొరకై దేవుడు చేసినటువంటి శిక్ష, దేవుడే కలిగినటువంటి ఆ గాయము, మానవుడు ప్రియారా ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటున్నాడు. నక్కలరిచినట్లుగా, నిప్పుకోళ్ళు మూలినట్లుగా రకరకాలుగా భక్తి వైరాగ్యం జరిగించి ఈ పాప దోషం నివారణ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే దేవాతి దేవుడు ప్రభైన యేసు క్రీస్తు వారు నా పాపమునకు చికిత్స లేదు, ఆ చికిత్సకు తగినటువంటి ఔషధమే లేదు, నువ్వు ఎంత దూరం వెళ్ళి తెచ్చుకున్నా కూడా అది రాసుకున్నా అది ప్రయోజనం లేదని లేఖనం చెప్పినట్లుగా ప్రియ సోదర సోదరి, నీ కొరకు నా కొరకు దేవాతి దేవుడు ఎన్ని గాయాలు చూసినా? 5 గాయాలు. యేసుప్రభువు వారు చిందించిన రక్తము 5 గాయముల చేత రక్తమంతా నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో చెందించాడు. దారాగ రక్తంబు కాచి దాహాము దాహమనెను, దారాగ రక్తంబు కాచి దాహాము దాహమనెను, పారామోయాబడి పాపంబుగా చేయబడెను, పారామోయాబడి పాపంబుగా చేయబడెను, నీ కోసమే అది నీ కోసమే, నా కోసమే అది నా కోసమే, కల్వారి గిరిలో నా సిలువలో పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను, కల్వారి గిరిలో నా సిలువలో పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను. ఎందుకు గాయపడినాడైనా? నీ గాయము బాధకరమైనది, నీ గాయము నొప్పి పుట్టించేది, నా గాయము ఘోరమైనది, నా గాయము బహు చెడ్డది, నా గాయము మరణకరమైనది. ఈ మరణకరమైనటువంటి గాయములను, ఈ 5 గాయములను ప్రియమైన సోదర సోదరి మాన్పివేయడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు గాయపరచబడ్డాడు. చదవండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం.
ఈ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏం కలిగింది? స్వస్థత కలిగింది. నిజంగా ఈ స్వస్థత నీకు కలిగి ఉంటే ప్రేమైన సోదర సోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించు. నిజమే ప్రభువా, నాకు కలిగినటువంటి గాయములన్నీ కూడా నాకు బాధ కలిగించి, నాకు నొప్పి కలిగించి, నాకు ఘోరమైనటువంటి గాయముగా ఉండి, బహు చెడ్డదిగా ఉండి, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియక నక్కలొచ్చినట్లుగా, నిప్పుకోళ్ళు పూనట్టుగా నా పాప నివారణ కొరకు నేనేమి చేయాలని ఏమి చేయలేకపోకుండా దిక్కు తోచినటువంటి స్థితిలో మీరే ఈ భూలోకానికి దిగి వచ్చి నా కొరకై గాయపరచబడ్డారు. ఆ గాయపరచబడిన హస్తముల చేత చిందించిన ఆ రక్తం ద్వారా నా గాయానికి చికిత్స చేసినందుకై నా స్తుతి, నా ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. హృదయపూర్వకంగా నిజంగా నీ పాపపు గాయములు ఎంత చెడ్డవో, ఎంత బాధకరమేవో, ఎంత నొప్పి కలిగిస్తూ వచ్చినాయో కదా, ఎంత బహు చెడ్డవో, అది మరణకరమైనటువంటి కనుక మరణానికి సిద్ధమైనటువంటి మనలను ప్రేమించి దేవుడు రక్షించినందుకై ఉదయకాలమును ఏం చేయాలా? దేవుని ఆరాధించాలి. దేవుడు తన వాక్యాన్ని